శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా ఉంటూ నాకు ఫోన్ చేస్తూ మీరు ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 28 డిసెంబర్ నుండి 3 జనవరి 2026 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, వివిధ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. డిసెంబర్ 28వ తారీఖు నుండి 3 జనవరి 2026 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. ముందుగా గ్రహాలు మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉండడము, సింహరాశిలో కేతువు, అలాగే వృశ్చిక రాశిలో బుధుడు, ధనురాశిలో రవి, బుధ, కుజ, శుక్రులు ఉండడము, రాహు కుంభరాశిలో ఉండడము, మీనరాశిలో శనీశ్వరుడు ఉండడం జరిగింది. సింహరాశి వారికి ఈ వారంలో రావాల్సిన డబ్బులు కొద్దిగా సులువు అవ్వడము, కుటుంబంలో కలహాలు, కుటుంబంలో ఇబ్బందులు, ఆర్థికంగా ఇబ్బందులు, సకాలంలో మీకు రావాల్సినటువంటి డబ్బులు రాలేకపోవడము జరుగుతుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? మీకు గురుబలం లేదా అండి? లాభస్థానంలో గురుడు లేడా? ఆయన ఒకడు చూసుకోడా? ద్వితీయభావం బాగుండకపోతే ఆయన మిమ్మల్ని వదిలేస్తాడా? ఏం వదలడు, మిమ్మల్ని కాపాడుతాడు, కంటికి రెప్పలా కాపాడుతాడు. సరే, మనం పక్కకు పెడదాం. ముఖ్యంగా మీరు ఎక్కువగా మీ తమ్ముళ్ళని అంటే తమ్ముళ్ళు అంటే ఇష్టపడుతుంటారండి. మీ స్కిల్స్ పెంచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వార్తా సంస్థలు పనిచేసే వారికి చాలా బాగుంటుంది. ప్రయాణాలు చేస్తారు, వాహన భాగ్యం కలుగుతుంది. అంతేకాకుండా పనులందు పట్టుదల మీకు బాగా ఎక్కువ. అంతేకాకుండా చదువు విషయంలో ఏమాత్రం ఆటంకాలు ఉండవండి. బుధుడు వలన బుద్ధి బలంతో అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. ముఖ్యంగా భూములు, వాహనాలు, గృహాలు, బట్టలు, ఆభరణాలు, బంగారు ఆభరణాలు మీకు కొనుక్కుంటారు. ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందరికీ కాదండి, మన జాతకాల ప్రకారము ఆ ఐడియాల్స్ ఉంటుంటే మీకు కొనుక్కోవాలని తప్పకుండా జరుగుతుంది బుధుడు వలన. అలాగే రైతులు కూడా మంచి పంటలో బ్రహ్మాండం ధన సంపాదన ఉంటుంది. పంచమ స్థానంలో రవి, కుజ, శుక్ర, బుధుడు. డాక్టర్స్గా వృత్తిలో ఉన్న వాళ్ళకి డాక్టర్స్ సక్సెస్ఫుల్గా ఉంటారండి. భూములు కొనుక్కుంటూ ఉంటారు. డాక్టర్స్ ఆపరేషన్స్ కూడా చేస్తారు, విజయం సాధిస్తారు. అంతేకాకుండా భూములు, వాహనాలు, కష్టపడి పనిచేయడాలు, స్వయం కృషితో అభివృద్ధి రావడం, రోగ నిరోధక శక్తి కలిగి ఉండే రాజస లక్షణాలు కలిగి ఉంటారండి. మీకు ఎంతకంటే ఏం కావాలండి? బుధ శుక్రుల కూడా ప్రభావం కూడా సినిమా రంగంలో అవకాశాలు ఉండడము, సినిమాలు, టెలివిజన్ రంగంలోనూ మంచి మంచి అవకాశాలు రావడము, అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా ఒక వెలుగు వెలగడము. పంచమస్థానం రవి, కుజులు, గురుదృష్టి ఉంది. రాజకీయ రంగంలో పదవులు డెఫినెట్గా వస్తాయి. కానీ మీరు రాజకీయ రంగంలో ఉంటే మీ జాతకాలు చూసి రీత్యా రవి, కుజులు కనుక పంచమంలో ఉండి గురుదృష్టి ఉంటే వాళ్ళు రాజకీయ రంగంలో పదవులు రావడము, రాజకీయంగా ఎదుగుదల ఉండడం పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఇది నా సొంత కవిత్వం కాదు. సరే అండి, అది పక్క పెడితే గురుదృష్టి కూడా సప్తమ భావంలో రాహు ఉన్నాడు కాబట్టి ప్రాబ్లమ్స్ అంటే వివాహ వేడుకలు లేట్ అయిపోవడము, భార్యాభర్తల యొక్క కొద్దిగా మనస్పర్ధలు రావడం జరుగుతుంది. కానీ గురుదృష్టి ఉండడం వల్ల కూడా పర్ఫెక్ట్గా మంచి జరగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ రావడము, నీటి వల్ల ప్రమాదం ఉండడము జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉంటూ ఆంజనేయ స్వామి వారి పూజలు చేసుకుంటూ, అలాగే శనీశ్వరుడికి 7 వారాల పాటు తైలాభిషేకాలు చేసుకోవడం వలన కూడా మీరు చాలా బాగుంటారు. అయితే కదండి, మీకు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ రంగంలో వ్యాపారాలకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా మీరు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ బాగా వ్యాపార అభివృద్ధి జరుగుతుంది మీకు. కానీ ప్రొఫెషనల్గా మీరు వెనకబడిపోతూ ఉంటారు. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు కూడా వాళ్ళు వెనకబడిపోవడం, అంటే త్వరగా ముందుకెళ్ళి లేకపోవడం, ప్రతిదీ కూడా ఎంత కష్టపడ్డా కూడా మీకు రికగ్నైజేషన్ రాలేకపోవడము, అంతేకాకుండా ప్రమోషన్స్ కూడా రావకుండా ఆగిపోవడం జరుగుతుంది. కానీ ఆ బుధుడు మాత్రము, మీకు బుధుడు చాలా బాగున్నాడండి. అంటే 10th హౌస్ వాడికి గురుదృష్టి ఉంది కాబట్టి చక్కగా విద్య వస్తుంది. ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్లు, సివిల్ సర్వీసెస్ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కష్టపడాలి. ఏదైనా గురుడు లాభస్థానంలో పర్ఫెక్ట్గా ఉన్నాడండి. లాభాధిపతిని బుధుడు కూడా చూస్తాడు కాబట్టి లాభస్థానం బాగుంది. ఫ్లో ఆఫ్ మనీ ఖచ్చితంగా ఉందని చెప్పచ్చు. మీ అన్నయ్య గారికి బాగుంటుంది. మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. ముఖ్యంగా వేదశాస్త్ర పండితులకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి కూడా మంచి అభివృద్ధి ఉందని చెప్పచ్చు. దానికంటే ముందర నా పేరు వాడ్రే ఆదినారాయణరావు శర్మ. నేను ఆది ఆస్ట్రాలజీ మంది
ఆది ఆస్ట్రాలజీ నేను జాతకాలు కూడా చెప్తూ ఉంటాను. మీరు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఉంటే చాలండి. తప్పకుండా మన జాతకాలు చెప్పచ్చు. అంటే జాతకాల ప్రాబ్లమ్స్ ఎంబీబీఎస్ సీట్ వస్తుందా, ఇంజనీరింగ్ విభాగాల్లో విదేశాలు వెళ్తారా, లేకపోతే మీరు వివాహాలు కానీ కుదరడము, లేకపోతే జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్లో ఉంటాయా, అలాగ పలు రకాలుగా బిజినెస్ ఎలా డెవలప్ అవుతాము, రాజకీయ రంగంలో కూడా మనం వెళ్ళొచ్చా, ఇవన్నీ కూడా జాతకాల్లో ఉంటాయండి. తప్పకుండా నేనే చూస్తూ ఉంటాను. నేనే మీ పర్సనల్గా మీ ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ ఇలా షూటింగ్లో కనుక నేను ఉంటే మీరు వాట్సాప్లో కూడా మీరు మెసేజ్లు పెట్టండి. తప్పకుండా నేను వాట్సాప్లో చూసి మీకు ఫోన్ తప్పకుండా మరీ చేస్తాను. అంతేకాకుండా అండి మనం ఈ గృహప్రవేశ ముహూర్తాలు, పెళ్ళిళ్ళ ముహూర్తాలు, అలాగే మ్యాచ్ మేకింగ్ అంటాం కదా, అంటే వధూవరుల జాతకాల పరిశీలన, అది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఒకటి చేస్తాను నేను. అలాగే మీకు ఒకవేళ ఏదైనా అవకాశం చెప్పించుకోవాలనుకుంటే మాకు కింద నెంబర్ కనిపిస్తుంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి. 7075389589 7075389589. నేను తప్పకుండా మీ ఫోన్ లిఫ్ట్ చేస్తాను. అంతేకాదండి, వాస్తు సంబంధించినటువంటి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఏదైనా ఉన్నా సరే నాకు ఫోన్ చేస్తే నేను తప్పకుండా ఫోన్లోనే కూడా నేను ఈ పరిష్కార మార్గాలు చెప్పగలను. ఈ వారం మొత్తం కూడా అంటే డిసెంబర్ 28 నుంచి 3 జనవరి వరకు కూడా మనం ముఖ్యంగా పూజించవలసిన దేవుడు, ఈ మార్గశిర మాసం అయిపోయింది కాబట్టి పూజించవలసిన దేవుడు విష్ణుమూర్తి, అలాగే అయ్యప్ప స్వామి. స్వామియే శరణం అయ్యప్ప అంటాం కదండి. ఆ స్వామిని పూజించడం వలన సకల దోషాలు పరిహారం అయ్యి సకల శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, ఈ నెల మొత్తం కూడా సూర్యభగవాన్ ఆరాధన కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. సో సూర్యభగవాన్ని పూజించడం వల్ల, అలాగే అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని కలువ పువ్వులతో పూజించడం వలన, విష్ణు సహస్రనామాలు చదువుకోవడం వలన, అంతేకాకుండా శివుడికి అభిషేకాలు కూడా చేయించుకుంటే చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయండి. సో ఈ విధంగా మనకి అందుబాటులో ఏది ఉంటే అది చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా అంటే డిసెంబరు, జనవరి నెల మొత్తం కూడా మనం స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప స్వామిని పూజించడం వలన సకల శుభాలు కలిగి ఎటువంటి దృష్టి దోషాలు కానీ, ఎటువంటి దోషాలు కానీ, కళ్యాణాలు అవ్వకపోతే కళ్యాణాలు అవ్వడం కానీ, అలాగే మీకు తెలియదే ఉంది అయ్యప్ప స్వామిని పూజించడం వల్ల. నేను కూడా వెళ్ళానండి, ఎరిమేలు వెళ్ళాను, 5 times వెళ్ళాను. సో ఇలా చేసుకోవడం వల్ల కూడా చాలా చాలా మంచి ఫలితాలు ఆ అయ్యప్ప స్వామియే మనందరికీ ఇస్తాడు. డిసెంబర్ 30వ తారీఖుని వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి వస్తుందంటే, వైకుంఠ ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి పాలసముద్రమే ఉండి మనందరి దేవతలందరికీ, ముక్కోటి దేవతలందరికీ కూడా ఆయన దర్శనం ఇస్తారు. మనకందరికీ తెలిసిందే. సో మనం ఆ రోజుని కనుక తెల్లవారుజామున లేచి తలారా స్నానం చేసి, తలంట పోసుకోకూడదు, తల మీద స్నానం చేసి మంచి బట్టలతోటి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయని, మళ్ళీ జన్మంటూ ఉండకుండా ఉండాలని, స్వామి యొక్క మనం ఆశీస్సులు పొందాలని తప్పకుండా చెప్తాం. అంతేకాకుండా అండి, ఈ రోజు కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం ఉంటే చాలా మంచిది, చాలా చాలా మంచిది. ఎందుకంటే ఏకాదశి పూట ఎవరైతే ఉపవాసం ఉంటారో నరక భయం ఉండదని, యమధర్మరాజు బొట్లు కానీ మన దగ్గరికి రారని, ఏకాదశికి అంత పవర్ ఉంది. అందుకని ఏకాదశి ఉపవాసం ఉండడం చాలా గ్రేట్. అందున వైకుంఠ ఏకాదశి వచ్చింది కాబట్టి మనకి ఈ నెల మొత్తం డిసెంబర్ నెల ఆఖరిలో. సో తప్పకుండా ఎవరికి ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ మాత్రం పూజలు చేసుకోవడము, ఒకవేళ తెల్లవారుజామున లేవలేకపోయినా లేవాలి, ఒకవేళ ఆలస్యమైనా కూడా ఉత్తర ద్వారం గుండా వెళ్ళి విష్ణుమూర్తిని అంటే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనము భాగ్యము చేసుకోవాలండి ఆ రోజు. ముఖ్యంగా విష్ణుమూర్తి తులసి దళాలు చాలా ఇంపార్టెంట్. తులసి మాల స్వామివారికి సమర్పించడం చాలా ఉత్తమమైన లక్షణం అన్నమాట. సో కాబట్టి స్వామివారికి తులసి దళం ఇవ్వడం వల్ల ఎంతో ప్రీతి చెంది సకల శుభాలు కలిగేట్ చేస్తుంటాడు స్వామివారు, వెంకటేశ్వర స్వామివారు. ఆయన మనకి అన్ని శుభాలు కలగజేస్తారు. అంతేకాకుండా లక్ష్మి, స్థిరమైన లక్ష్మి కూడా మన ఇంట్లో కూడా ఉండేట్టుగా ఆయన స్వామి మనకి ఆశీస్సులు కూడా ఇస్తారు. అందుకే చూడండి, మనం వెంకటేశ్వర దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారు కూడా లక్ష్మీ అష్టోత్తరం కానీ, లక్ష్మీ సహస్రం కానీ, అమ్మవారి కలవ పువ్వులతో కానీ పూజించడం వల్ల, ఎర్రని మందార పువ్వులతో పూజించడం వల్ల కూడా స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో ఉంటుందంటాం కదా. అలాగా మీరు కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా ఈరోజు మాత్రం, అంటే ఈరోజు అంటే
30వ తారీఖుని మన వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి కదండి, పేరులోనే ఉంది కదా, వైకుంఠ ద్వారం, వైకుంఠ దర్శనం అని చిన్నప్పటి నుంచి చేసుకుంటున్నా. సో అలా చేసుకోవడం చాలా మంచిదండి. ఏమాత్రం అవకాశం ఉన్నా, తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ ఒక్కరోజు తెల్లవారుజామున లేచి సోమవారికి అంటే లేచి స్నానాలు చేసుకొని మంచి మంచి బట్టలతోటి, మంచి బట్టలు, ఉతికిన బట్టలతోటి స్వామివారి దర్శనానికి వెళ్ళండి. స్వామివారి యొక్క దర్శనం చేసుకోండి, ఆశీస్సులు పొందండి. ఉత్తర ద్వారం, కుబేర ద్వారం అంటే మోక్షం, మళ్ళీ మళ్ళీ పుట్టకుండా స్వామివారి మనల్ని అనుగ్రహిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ శుభాలు కలగాలని నేను మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటున్నాను.